ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. అనేక గ్రహాల యొక్క మార్పులు, కుజస్తంభం నుంచి బయటపడము, రాహు యొక్క మార్పు కానివ్వండి, వచ్చేటువంటి ఉగాది శుభయోగాలు, అలాగే షేర్ మార్కెట్లో వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలు, ఇలా అన్నిటినీ పరిశీలింపజేసుకుంటూ ఫిబ్రవరి మాసంలో అంటే మాఘ మాసంలో ఉన్నటువంటి ఫలితాలని అంటే మాస ఫలితాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జ్యోతిషం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. ప్రతిదీ కూడా మనకి మన శక్తి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం, భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఇవన్నీ కలిసినప్పుడే మన కార్యసిద్ధి, వ్యవహార లాభం ఉంటుంది. ఏదో మూఢనమ్మకం అనుకోవడం అవసరం లేదు. ఎవడో ఒకడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పినటువంటి వ్యర్థమైన మాటలు వినాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణుల గురించి, హిందూ మతము గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి నానాజాతి సంకరంలో పుట్టిన వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. అభిషేకాదులు, పూజలు, పునస్కారాలు మన హితము, సమాజ హితము, మన యొక్క మతంలో ఉన్నటువంటి స్వధర్మం. దీన్ని పాటిస్తాం. ఇంకా 1,00,000 సంవత్సరాల తర్వాత నా పిల్లల చేత కూడా పాటింపజేస్తాను. భారతదేశం యొక్క ఔన్నత్యానికి పునాదిగా, శిఖరముగా నిలబడింది సనాతన ధర్మం మాత్రమే, ఇంకొక మతము కాదు అన్న విషయాన్ని గుర్తించండి. దీనిని మనం గట్టిగా వెలిగెత్తి చాటాలి. అలాగే ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు, ఇంకొక వేదికల వాళ్ళు బోరిలో, గీరిలో, బోబులో, పోపులో, జాబులో, మాపులో, మొత్తం మీద చీపురు కట్టలో, వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మత్తు వదలమని యువతకి వైన్ షాపుల దగ్గర, రాత్రిపూట పబ్బుల దగ్గర మీరు బోట్లు పట్టుకొని నిలబడండి. వాహనాలు వేగంగా వెళ్లకుండా హైవేలలో మీరు జన విజ్ఞాన అజ్ఞాన వేదికల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బోట్లు పెట్టుకొని నిలబడండి. మంచిదే, జనాల్ని విజ్ఞానవంతులు చేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మేము చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోండి. మూఢనమ్మకాన్ని మమ్మల్ని కొట్టేయాల్సిన అవసరం లేదు. మాదేదో ఒక నమ్మకం. అంతరిక్షంలో వెళ్తున్నారు, నమ్మకంతో వెళ్తున్నారు. అక్కడ పడి చస్తారా అంటే కల్పనా చావ్లా ఎందుకు చనిపోయింది? సునీతా విలియంని 2 నెలలు తీసుకొస్తాను, ఎందుకు తీసుకురాలేదు అంటే మీ దగ్గర ఎక్కడో పొరపాటు జరిగినట్టేగా. అంత మాత్రాన్ని అంతరిక్షంలోకి వెళ్ళలేమని చెప్పట్లే కదా. శాస్త్రాన్ని తప్పుపట్టలే మేము. మా శాస్త్రంలో పుట్టినటువంటిదే సామాన్య శాస్త్రం, అందుకే దాని పేరు సామాన్య శాస్త్రం. ఇది మాది సనాధర్మమే శాస్త్రము. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. ప్రతి మాసం కూడా మీరు చెప్పబోయేటువంటి ఫలితాలని మీరు గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు అంత స్వీకరించి జన్మజాతకంలో 90% వరకు మీ యొక్క జన్మజాతక ఫలితాలని అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఫిబ్రవరి మాసం అంటే మాఘ మాసం ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఇటువంటి మంచి ఛానల్ని మనం 10 మందికి షేర్ చేయాలి, 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి అనే విషయం గుర్తుంచుకోండి. తప్పకుండా మీరు అలా చేస్తారని కోరుకుంటూ ఇక మాస ఫలాల్లో వృషభ రాశి వారి ఫలితాలు 2025 ఫిబ్రవరి మాసం. వృషభ రాశి వారికి అదృష్ట యోగం అన్న కనబడుతుందా అంటే తప్పకుండా మీకు అదృష్ట యోగం ఉందండి. 4వ వారంలోనే మొదటి 3 రోజులే మీకు శ్రమాధిక్యత ఎక్కువగా ఉంది. 4వ వారంలో మొదటి 3 రోజులు మాత్రమే. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా రోజుల్లో ప్రతిరోజు మీకు పండగ యోగమే. మాఘమాస వేళలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పూర్తవుతున్నాయి. సుఖము, సంతోషము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం. ఒకటేమిటి, మీరు అనుకున్నటువంటి ప్రతి దాంట్లో కూడా విజయమే సాధించుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, బ్రహ్మాండంగా బంగారాన్ని కొంటారు మీరు. వివాహ సంబంధ వేడుకల బలంగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యతగా ఉండడం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు లేదా హానిమూన్కి కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంది. చాలా మంచి ఆనందకరమైనటువంటి వైవాహిక జీవనం, దాంపత్య సుఖ జీవనం.
కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఆస్తి పంపకాలు ఉన్నాయా? తప్పకుండా ఈ యొక్క మాసంలో మీరు ఆస్తి పంపకాల చర్చలు కానీ ఆస్తి పంపకాలు పెద్దవాళ్ళ అంగీకారంతో ఉంటే మాత్రం ఏర్పాటు చేసుకోండి. మీరు ఆస్తి గొడవలు పెట్టుకోమని కాదు, ఆస్తుల గురించి గొడవలు ఏం పెట్టుకోకల్లా. పెద్దవాళ్ళందరూ కలిసి నానా పంపకాలు చేసుకుందాం అనుకుంటే హాయిగా మీరు పంపకాలు చేసుకోండి, బాగుంటుంది. అలాగే కోర్టులో గత సంవత్సరాలుగానో 10 సంవత్సరాలుగానో గత మాసాలుగానో ఉన్నటువంటి కోర్టు సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి శుభదినం. తప్పకుండా మీకు కోర్టు సమస్యలు పరిష్కారం అయిపోతాయి. నూతన వాహన యోగం కూడా ఉంటుంది. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభం. అయితే ఈ రైతన్నలు మత్స్యకారులు ఇద్దరు కూడా ఈ ఆఖరి వారంలో మొదటి 3 రోజుల్లో మోసపోయే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి. ఏజెంట్లను నమ్మకండి. గజ ఈతగాళ్ళు మాత్రమే సముద్రంలో వెళ్ళకండి. మామూలుగా కొత్తగా చేపల వేటకు వెళ్తున్న వాళ్ళు తీసుకెళ్ళకండి. మొదటి 3 రోజులు మాత్రమే. తర్వాత అనుకూలంగానే ఉంది. వాసం మొత్తం కూడా బాగుంది. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. కళాకాల క్రీడాకారులకు లాభాలు బలంగా ఉన్నాయి. రొజలు చేపలు చెల్లె వారికి లాభంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి అత్యంత అనుకూలవంతమైన అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుకోవచ్చు. నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. ప్రతిరోజు మీకు అనుకూలత ఉంటుంది. నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తి మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు, మీకు వచ్చేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని నాయకుడిగా నిలబెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. మరి కళాకారులు క్రీడాకారులకు ఎలా ఉంటుంది? స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, మంచి ప్రదర్శనలు, అవార్డులు పొందుకునే అవకాశాలు, ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం. సినిమా రంగంలో దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులు కూడా మంచి లాభయుక్తమైన శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మానసిక చైతన్యం బాగా ఉంటుంది. ఆస్తి లాభాలు, భక్తి భావన, ధైర్య సాహసాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో, మిలిటరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకోవడం, రిజిస్ట్రేషన్ శాఖలో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి లాభం. బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టులో వెళ్తుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సాహసత నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో అనేక రకాల శుభ ప్రయోజనాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సైలెన్స్ల వారికి కూడా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జట్లకి లాభాలు పొందుకునే అవకాశం. ఈ మాసం మొత్తం కూడా మీకు అద్భుతమైన ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి ప్రతి మాసం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.